హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్డీపీ అకాడమీ. ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. బొంబాయి నగర నిర్మాత ఎవరు? ఆప్షన్ బి గెరాల్డ్ ఆంజీర్. ఓకే, మద్రాస్ నగర నిర్మాత ఫ్రాన్సిస్ డే, కలకత్తా నగర నిర్మాత జాబ్ చార్నర్, అలాగే బొంబాయి నగర నిర్మాత గెరాల్డ్ ఆంజీర్. కన్ఫ్యూజ్ అవ్వకండి. బొంబాయిని కట్నంగా పొందిన బ్రిటిష్ యువరాజు ఎవరు? ఆప్షన్ సి చార్లెస్ టో. బ్రిటిష్ వారు బొంబాయిని ఎప్పుడు పొందారు, లేదా బొంబాయి బ్రిటిష్ వారి చేతికి ఏ సంవత్సరంలో వచ్చింది? ఆప్షన్ ఏ 1661. 1661కి ముందు బొంబాయి ఎవరి వర్తక కేంద్రంగా ఉండేది? ఓకే, 1661లో ఇంగ్లాండ్ యువరాజు చార్లెస్ టూ బొంబాయిని కట్నంగా పొందారు. అంతకుముందు ఇది పోర్చుగల్ వారి వర్తక స్థావరంగా ఉండేది. గెరాల్డ్ ఆంజీర్ బొంబాయిలో నిర్మించిన కోట ఏది? ఆప్షన్ ఏ సెయింట్ డేవిడ్. ఓకే, సెయింట్ డేవిడ్ అనేది బొంబాయిలో గెరాల్డ్ ఆంజీర్ నిర్మించిన కోట. సెయింట్ జార్జ్ అనేది మద్రాసులో ఫ్రాన్సిస్ డే నిర్మించిన కోట. ఏ సంవత్సరంలో బొంబాయి ప్రధాన వర్తక కేంద్రంగా అయింది? ఓకే, పశ్చిమ తీర ప్రాంతాలకు ప్రధాన వర్తక కేంద్రంగా బొంబాయి ప్రకటించబడింది. ఆప్షన్ సి 1687. డచ్ వారి వర్తక కంపెనీ పేరు ఏమిటి? డచ్ వారి వర్తక కంపెనీ పేరు డచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఓకే, డచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఆమ్స్టర్డామ్లో 1602లో ఇది స్థాపించబడింది. డచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు ప్రారంభించారు? ఓకే, ఆల్రెడీ చెప్పుకున్నాం. 1602లో ఆమ్స్టర్డామ్లో డచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభించారు. డచ్ వారి మొదటి వర్తక స్థావరం ఎక్కడ స్థాపించారు? ఓకే, డచ్ వారి మొదటి వర్తక స్థావరం భారతదేశంలో ఎక్కడ స్థాపించారు? ఆప్షన్ సి మచిలీపట్నం. దేశంలోనే మొదటి ఫ్యాక్టరీ ఎవరు స్థాపించారు? ఓకే, భారతదేశానికి వచ్చిన కంపెనీలలో దేశంలోనే మొదటి ఫ్యాక్టరీ స్థాపించింది ఎవరు అంటే ఆప్షన్ బి డచ్ వారు. ఆంధ్రదేశంలో ప్రవేశించిన మొదటి ఐరోపా దేశస్థులు ఎవరు? ఆప్షన్ బి డచ్ వారు. ఓకే, భారతదేశంలో అయితే పోర్చుగీస్ వారు మొదటిసారిగా వచ్చారు. అదే ఆంధ్రదేశంలో అయితే డచ్ వారు మొదటిసారిగా అడుగుపెట్టారు. దేశంలోనే మొదటి ఫ్యాక్టరీని డచ్ వారు ఎక్కడ స్థాపించారు? ఓకే, మొత్తం భారతదేశంలోనే మొదటి ఫ్యాక్టరీ డచ్ వారే స్థాపించారు. వారు దానిని మచిలీపట్నంలో స్థాపించారు. ఓకే, ఆప్షన్ బి దేశంలోనే మొదటి ఫ్యాక్టరీ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే మచిలీపట్నం. మచిలీపట్నంలో డచ్ వారు తమ మొదటి ఫ్యాక్టరీని ఎప్పుడు స్థాపించారు? ఆప్షన్ సి 1605లో స్థాపించారు. డచ్ వారి రెండవ వర్తక స్థావరం ఎక్కడ స్థాపించారు? ఓకే, మొదటిది మచిలీపట్నం, రెండవది పులికాట్. ఆప్షన్ ఏ.
1689 వరకు డచ్ వారి ప్రధాన కేంద్రం ఏది? ఆప్షన్ సి పులికాట్. ఓకే, 1610లో డచ్ వారు తమ రెండవ వర్తక స్థావరంగా పులికాట్ను చేసుకున్నారు. అప్పటి నుంచి 1689 వరకు డచ్ వారు పులికాట్ని తమ ప్రధాన వర్తక కేంద్రంగా చేసుకున్నారు. 1689లో డచ్ వారు తమ ప్రధాన వర్తక స్థావరాన్ని పులికాట్ నుండి ఎక్కడకు మార్చారు? డచ్ వారు తమ ప్రధాన వర్తక స్థావరాన్ని పులికాట్ నుండి ఎక్కడకు మార్చారు? ఆప్షన్ బి నాగపట్నం. ఈ సంఘటనతో డచ్ వారు భారతదేశం వదిలి ఇండోనేషియాకు వెళ్ళిపోయారు. ఆప్షన్ సి అంబాయానా హత్యాకాండ. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.